హలో అందరికీ, నేను ఈరోజు వంకాయ ముద్దకూర చేస్తున్నాను. చాలా బాగుంటుంది రైస్ రోటీలోకి, జొన్న రొట్టెల్లోకి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఫ్రై చేసిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయని ఈ విధంగా వేయించుకోండి. నేను చిలికలుగా కట్ చేసుకున్నాను. 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేస్తున్నాను. మీకు ఇష్టమైతే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఉల్లిపాయలని. నేను ఈ విధంగా చీలికలుగా కోసుకున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదు ఈ కర్రీకి, ఫ్లేవర్ కోసమని కొద్దిగా వేసుకున్నాను. అది కూడా బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత కట్ చేసుకున్న 2-3 టమాటోలు వేసుకోండి. నేను ఇక్కడ ఒక టమాటో వేసుకుంటున్నాను. పులుపు ఇష్టమైన వాళ్ళు 2-3 టమాటోలు వేసుకోండి. నేను కమ్మగా చేసుకుంటాను కాబట్టి ఒక టమాటో వేసుకున్నాను. అది కూడా బాగా మగ్గిపోవాలి. కొద్దిగా ఉప్పు వేసి బాగా మగ్గించుకోండి. టమాటో ఉల్లిపాయ అనేది ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతుంది. అలాగే వంకాయ కూరకి ఉప్పు అనేది ముందు వేసుకోవాలి. తర్వాత వంకాయ ముక్కలు వాటర్లో కట్ చేసుకొని అప్పుడు కూడా ఉప్పు వేసుకోవాలి. తగినంత పసుపు వేసుకొని బాగా కలిపి సిమ్లోనే కుక్ చేసుకోండి. ఉప్పులో కడిగి కోసుకొని పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసేయండి. సిమ్లో 3-4 నిమిషాలు మూత పెట్టేసేయండి కదపకుండా. తర్వాత మూత తీసి బాగా కలుపుకొని తగినంత కారం వేసి మళ్ళా 2-3 నిమిషాలు మూత పెట్టేసేయండి. మనం ఈ వంకాయ ముక్కలు వేస్తున్నప్పుడు ఉన్న వాటరే ఈ కూరకి సరిపోతుంది. ఎక్స్ట్రాగా మనం ఏం వాటర్ వేయవసరం లేదు. టమాటోలో ఉన్న వాటర్ మగ్గినప్పుడు వచ్చే వాటర్తోనే కుక్ అయిపోతుంది. ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టేసేయండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఎలా కుదిరిందో అని. చూసారా, బాగా మగ్గింది. ఈ టైంలోనే మనం బాగా కలుపుకొని కారం మనకు తగినంత కారం వేసుకోవాలి. ఎవరు ఎంత తింటారో దాన్ని బట్టి మనం కారం వేసుకోవాలి. ఎప్పుడు ఏ కూర మనం ఏ రెసిపీ చేసినా సరే ఒక్కొక్కరు కారం తక్కువ వేసుకుంటారు, ఒక్కొక్కరు ఎక్కువ వేసుకుంటారు. కాబట్టి మనం ఏ విధంగా తీసుకుంటామో ఆ రకంగా మనకి అనుగుణంగా మార్చుకొని వేసుకోవాలి. చాలామంది మీరు కారం తక్కువ వేసుకుంటారు అని అంటున్నారు. తక్కువ తినేవాళ్ళు తక్కువ తింటారు, ఎక్కువ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవాలి, అంతే తేడా. ఉప్పు, కారం, నూనె అనేవి మన రుచికి తగినట్లు ఉండాలి. మసాలాలు అనేవి మనం ఎలా తీసుకుంటామో అలాగా. కారం వేసి కదపకుండా మూత పెట్టేసేయండి. సిమ్లో మగ్గించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూసారా, మనం వాటర్ వేయకపోయినా వంకాయలో మనం వేయించినప్పుడు వచ్చే వాటర్తోనే ఆల్మోస్ట్ వంకాయ అనేది కుక్ అయిపోతుంది. బాగా కలుపుకొని దగ్గరకు వచ్చేదాకా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇష్టమైతే కొత్తిమీర వేసుకోవాలి. నేను ఈ కూర చల్లారిన తర్వాత నిమ్మరసం కానీ నిమ్మకాయ పిండుకొని కానీ తింటాను. చాలా బాగుంటుంది. ఒకసారి అలా ట్రై చేయండి. బాగా దగ్గరకు వచ్చేసింది కదా, అన్నీ సరి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.